వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన బయోడైవర్సిటీ పార్క్ ఎంత బాగుందో తెలుసా? రండి, త్వరగా వెళ్ళిపోదాం. త్వరగా రండి 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 రండి. పార్కులో ప్లాంటేషన్ డిజైన్ చాలా చక్కగా చేశారు. హుదూద్ తర్వాత పూర్తిగా పాడైంది, అయినా మళ్ళీ ఇప్పుడు దాన్ని చక్కగా చూడచక్కని మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. మనం ఆలస్యం చేయకుండా నార్త్ ఈస్ట్ని ఈ వాతావరణంలోకి తెచ్చేసి మన దగ్గర మనకందరికీ చూపించడానికి ఈ పార్క్ని ఎంత అందంగా చేశారో తప్పకుండా మీరు అందరూ చూడవలసిన అద్భుతమైన మొక్కలతో కూడిన ఈ పార్కు మరి మిస్ చేయకుండా ఈరోజే బయలుదేరండి. మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇది బాగుంది చాలా. రండి రండి, లోపలికి వెళ్దాం రండి. సిఈఆర్ యాక్టివిటీస్తో వచ్చిన ఫండ్స్తో చేశారట. ఎంత బాగుందో ఇది. మన ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా 75 రకాల ఆర్చిడ్స్, మళ్ళీ 100 రకాల వాటికి అనుబంధమైన మొక్కలతో దీన్ని పెట్టారు. ఎంత బాగుందో చూడండి. నాకైతే బాగా నచ్చేసిందండి. సో మనం ఇప్పుడు ఉన్నామండి ద వాల్టేర్ ఆర్కిడేరియంలో. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం డివిజన్ వాళ్ళు అయితే మొత్తం ఆర్కిడ్స్ని ఈ తూర్పు కనుమల్లో కనిపించే ఆర్కిడ్ కలెక్షన్ అంతా ఇక్కడ ఒక లైవ్ రిపాజిటరీ కింద పెట్టారు. సో ఫ్యూచర్లో ఇది ఒక నాలెడ్జ్ సెంటర్ కింద కానీ, ఒక స్టూడెంట్స్కి ముఖ్యంగా ఇంటర్న్షిప్ కానీ, ఒక స్టడీ పర్పస్గా కానీ చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందని వీళ్ళు అంటున్నారు. ద వాల్టేర్ ఆర్కిడేరియంలో తూర్పు కనుమల్లో కనిపించే ఆర్కిడ్ ప్రజాతులండి. ఒక ఫ్లవరింగ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు వీటిని. వాటికి పువ్వులు ఏవైతే ఉన్నాయో 1.5 month వరకు అవి ఫ్రెష్గా ఉంటాయి, వాడిపోవు. అలాగే ఇవి ఎపిఫైట్స్ అంటారు, అంటే గాలిలో తేమ అలాగే న్యూట్రియంట్స్ని గాలిలోనే అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటాయి వీటి హ్యాంగింగ్ రూట్స్ ద్వారా. సో ఇక్కడైతే తూర్పు కనుమల్లో లభించే ఆర్కిడ్స్ వాండా, తర్వాత అకాంపే, అలాగే వాండా టెసల్లేటా, కొన్ని థ్రెటన్డ్ ఆర్కిడ్స్, ఫెలనాప్సిస్, క్యాట్లేయా, సింబీడియం, ఈ ఆర్కిడ్స్ అయితే ఇక్కడ మనం చూడడం జరుగుతుందండి. అలాగే కొన్ని ఆర్కిడ్స్ వచ్చేసి మైక్రో ఆర్కిడ్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఆర్కిడ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. స్పాథోగ్లాటిస్ అనే గ్రౌండ్ ఆర్కిడ్ కూడా ఉంది. అలాగే బల్బోఫిల్లం వెరైటీస్ ఉన్నాయి, క్యాట్లేయాస్, ఆన్సీడియమ్స్, ఇలా రకరకాల ఆర్కిడ్స్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం అయితే జరిగింది. మనం ఎంట్రీలోంచి చూస్తే మంచి కలర్ఫుల్ ఆర్కిడ్స్ బ్లూమ్స్ అయితే ప్రెజెంట్ ఉన్నాయి. అలాగే ఇక్కడ బడ్స్ కూడా ఒక 3-4 వెరైటీస్ బడ్డింగ్ కూడా ఉంది. సో ఇదొక కంప్లీట్ ఒక కొత్త కాన్సెప్ట్ మన విశాఖపట్నంలో అయితే. త్వరగా చూసేయండి. ఈ మొక్కలన్నీ అందాన్ని ఇవ్వడమే కాదు, ప్రకృతిలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయండోయ్. బల్బోఫిలం అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇది వాటర్ని, తర్వాత న్యూట్రియన్స్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే ట్రీ ఫర్న్ కూడా మాయిశ్చర్ని పట్టుంచుతుంది. ట్రీ మాస్ అయితే ఎంత బాగుందో, నాకు చాలా చాలా నచ్చేసింది. ట్రీ మీద అలాగా పచ్చని తివాచి పరిచినట్లు ఎంత బాగుందో. ఫర్న్స్కు చాలా పురాతనమైన హిస్టరీ ఉందండి. ఈ మొక్కలు మట్టి అంతా కొట్టుకుపోకుండా భూమిని వేల సంవత్సరాల నుంచి కాపాడుతున్నాయంట. 1200 రకాల మొక్కలు ఇండియాలో ఉన్నాయంటే ఎంత ఆనందంగా ఉందో. అంతేకాదు చాలా రకాల జీవులు నివాసం ఉండడానికి ఈ ఫర్న్ హెల్ప్ చేస్తాయంట. పర్యావరణాన్ని రక్షించడం కూడా ఈ మొక్కలు చాలా అద్భుతం అండి. మరి మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ విజిట్ చేసినట్టు అనిపిస్తోంది. మరి మీరు కూడా విజిట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదూ. మరి ఈ బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడుందో మీకు తెలుసా? జూ దాటిన తర్వాత మధురవాడ వైపు వెళ్తూ ఉంటే మధురవాడకి జూకి మధ్యలో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. పెద్ద బోర్డు మీకు ఎంట్రన్స్ దగ్గర చూపించాను కదా నేను ముందుగా వచ్చినప్పుడు. అది చూసి అందులోకి వెళ్ళిపోండి. చక్కగా ఎంజాయ్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ప్రకృతి ప్రేమికులకు, మొక్కల ప్రేమికులకు ఇది బాగా
నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా చూసి ఆనందించండి. బాయ్ ఫ్రెండ్స్.